You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కానీ నేను మాత్రం ఇవాళ వీడియోలో భయంగా ఉన్నాను. ఎందుకు ఇంత భయపడుతున్నానంటే నేను యాక్చువల్లీ బ్రౌన్ రైస్ పౌడర్తోనే ఒక ప్రయోగం చేశాను. దాంట్లో టేస్ట్ బాగా వచ్చింది కానీ ఆకారం విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఆకారం విషయంలో కాంప్రమైజ్ అయిన వాళ్ళు తప్పకుండా ఇది హెల్దీ రెసిపీ అని ఒప్పుకుంటారు. ఒకవేళ కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే నీ మొహంలో ఉంది అంటారనమాట. అందుకు నేను భయపడుతున్నాను. సో ఆ రెసిపీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు నా బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే అలా అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట. వీడియో చివరిదాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, అది మీ అభిప్రాయం. మరి సో ఓపిక చేసుకుని కామెంట్ కూడా చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడైతే ఈ మోమోస్ విషయం ఏంటంటే, నేను యాక్చువల్లీ వినాయక చవితికి మోదకాలు చేశాను, గుర్తుందా? ఆ మోదకాలు నేను రైస్తో కాకుండా బ్రౌన్ రైస్తో చేశాను. ఆ పైన లేయర్ అనేది నాకు చాలా టేస్టీగా అనిపించింది. సో దీంతో స్నాక్ ఐటమ్ ఎందుకు చేయకూడదు అనిపించింది. అందుకని నేను ఇవాళ స్నాక్ ఐటమ్ ఏంటంటే మోమోస్ ట్రై చేశాను. అవి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి, కానీ ఆకారం మాత్రం అవి మోమోస్ టైప్లో నేను చేయలేకపోయాను అనమాట. దాన్ని రుద్ది మోమోస్ లాగా చుట్టడానికి నాకు రాలేదు. మళ్ళీ ఇదే ప్రయోగం మైదా పిండి విషయంలో వచ్చింది. సో మైదా పిండితో అయితే మోమోస్ లాగా చుట్టడానికి వస్తుంది, కానీ ఈ షేప్ మాత్రం కొంచెం మోదకాల షేప్లోనే చేశాను. అంటే మోదక షేప్లోనే మోమోస్ చేశాను అనమాట. ఈ ఆకారం విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మోదక షేప్ ఉంది కదా, ఈ షేప్ని నేను ఈ వీడియోలో అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ నిదానంగా నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా మోదకాలు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వినాయకుడికి చేసే మోదక వీడియోలో చేశాను, అది కూడా ట్రై చేయండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో దీంట్లో ఒకవేళ మాకు అక్కర్లేదు, మేము షేప్ విషయంలో కాంప్రమైజ్ అవ్వము అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో నేను స్టఫింగ్గా పెట్టినది ఏంటంటే ఉల్లికాడల ఫ్రై, అంటే స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై అనమాట. ఈ ఫ్రై కూడా నేను చాలా తక్కువ ఆయిల్ వాడానండి. ఇంత తక్కువ ఆయిల్ వాడినా కూడా ఎంత టేస్టీగా వచ్చిందంటే, మీరు ఈ ఉల్లికాడల కూర మాత్రం తప్పకుండా తెప్పించుకుని చేయండి. మీరు చేస్తే ఖచ్చితంగా ఒక 10-15 మందికి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తారనే నమ్మకం నాకుంది. అంత నమ్మకం ఉందన్నమాట నాకు ఈ కూర మీద. అసలు స్మెల్, టేస్ట్ అల్టిమేట్. మోమోస్లో ఉన్న టేస్ట్ ఏంటంటే మొత్తం ఈ ఉల్లికాడల కూర టేస్టే. నాకు మొత్తంగా ఒకటే తినేయాలనిపించింది, అంత బాగుందన్నమాట. ఈ మోమోస్ ఏంటంటే రెస్టారెంట్ స్టైలు, డాబా స్టైలు అస్సలు కాదు. ఎందుకంటే ఇది కేవలం స్పందన స్టైలు. ఇది నా స్టైల్లో ఆయిల్ తక్కువగా, మసాలాలు తక్కువగా, హెల్తీగా చేశాను. కాబట్టి మీకు మోమోస్ చేయడం రాకపోయినా సరే ఖచ్చితంగా ఉల్లికాడల కూర ఫ్రై మాత్రం ట్రై చేయండి. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మన స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై కోసం నేను మసాలా రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మసాలా కాదు, ఈ స్టఫ్ వేస్తేనే కర్రీకి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయన్నమాట. నేను వేసింది ఏంటంటే శనగపప్పు, 4 ఎండుమిర్చి, 5 మిరియాలు అనమాట. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. మంచిగా ఇవి వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగా పొడిగా అంటే చాలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. సో ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, చాలా సన్నగా కట్ చేశానండి. జనరల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసే వాళ్ళైనా కర్రీ చేసే వాళ్ళైనా కాస్త పొడవుగా మనము చౌలకాయలు కట్ చేస్తాం కదా, అలా కట్ చేస్తారనమాట. కానీ నాకు ఇలాగే నచ్చింది. సో ఇలాగే అయితేనే తొందరగా ఫ్రై అవుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రైకైనా కర్రీకైనా నేను వాడేది మాత్రం 1.5 స్పూన్ ఆయిల్ మాత్రమే. అంటే ఆయిల్ తక్కువ వేసిన కర్రీస్ ఏమిటో మరి బాగానే కుదురుతాయి నాకు. ఫస్ట్ బేసిక్ పోపు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు అన్నమాట. సో ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేశాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఆనియన్స్ కానీ టమాటో కానీ ఏవి వాడక్కర్లేదండి, డైరెక్ట్గా ఆనియన్స్ వేసేయచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా ఘాటుగా ఉంటాయి. తరుగుతున్నప్పుడే కాస్త కళ్ళలో నీళ్ళు వస్తాయి అన్నమాట. ఉడకడానికి సాల్ట్ వేశాను, కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసాను అనమాట, అది మాత్రం గమనించండి. సో ఇవి ఇంకా కాస్త ఒక 7-8 మినిట్స్లో బాగా ఉడికిపోతాయి. చూసారా ఎంత కర్రీ వేస్తే ఎంత అయిందో. ఇప్పుడైతే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, శనగపప్పు, మిర్చి, ఇంకా మిరియాలు, సో ఈ 3 కలిపి వేసిన పేస్ట్ వేసేసాను అనమాట. జస్ట్ ఈ పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ పూర్తిగా రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నాకు వీడియోలో కూడా స్మెల్ కనిపిస్తే బాగుంటుందేమో మీకు అనిపించింది, అంత బాగుంది స్మెల్. సో ఇప్పుడైతే మోమోస్ చేసే విధానం అనమాట.
మోమోస్కి నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. వీటితోనే 8, 9 అవుతాయి. దీంట్లో సాల్ట్, ఆయిల్ వేశాను. ఆయిల్ మాత్రం కంపల్సరీ. ఇవి వాటర్ బాగా ఉడికిన తర్వాత ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో పిండి తీసుకున్నాను. ఇదేంటంటే దంపుడు బియ్యం దంచగా వచ్చిన, అంటే అది దంపుడు బియ్యంతో చేసిన పౌడర్ అనమాట. పిండి మిషన్ ద్వారా చేయించాను నేను. చాలా మెత్తని పౌడర్ వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం రవ్వగా ఉన్నా కూడా ఇది మనకు చేయడానికి రాదు. సో అంత పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు. ఆ పిండి మొత్తం స్పూన్కి అతుక్కుంటూ రావాలన్నమాట. సో అలా అతుక్కుంటూ వచ్చిన తర్వాత మన బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనం మోమోస్ చేసుకోవడానికి అప్పుడే కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూసారా, అంత పిండి అతుక్కుంటూ వచ్చేస్తుంది, అంటే ఇంకా ఎక్కువ ఉండలు లేవు. సో ఇప్పుడైతే మనం గ్యాస్ కట్టేసుకోవచ్చు అనమాట. గ్యాస్ కట్టేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని బాగా డౌ చేసుకోవాలండి. ఒక 5 లేదా 10 నిమిషాలు తప్పకుండా డౌ చేసుకోవాలి. ఆ డౌ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నె ద్వారా కవర్ చేసి ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయండి. యాక్చువల్లీ మోమోస్ అంటే పలక మీద వేసి చపాతీలాగా రుద్ది చేయాలన్నమాట. కానీ ఈ పిండితో నేను ఎంత ట్రై చేసినా అలా రాలేదండి. అందుకే ఇలా చేశాను. నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఎడమ బొటన వేలు మధ్యలో పెట్టి కుడి బొటన వేలుతో తిప్పుతున్నాను. ఇది ఎలా చేయాలో నీట్గా నేను వినాయకుడికి ఇష్టమైన మోదకాలు చేసే ప్రాసెస్లో చూపించాను. యాక్చువల్లీ ఇది మోదకా టైప్లోనే చేశానన్నమాట. తిట్టుకోకండి మళ్ళీ నన్ను, మోమోస్ అని చెప్పి మోదకాల షేప్లో చేస్తున్నానని. నాకు చేత్తోనే బాగా వచ్చాయి. మీరు ఏంటంటే ఈ బొటనవేళ్ళకి ఆయిల్ రాసుకోవడం మర్చిపోయినా, లేకపోతే ఆయిల్ రాసుకున్నది కాస్త అయిపోయి డ్రైగా అయిపోయి పిండి చేతికి వచ్చినా కూడా ఏమవుతుందంటే మనకి విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు చేసేటప్పుడు కూడా చేతికి అతుక్కుని వచ్చేసి విరిగిపోతుంది. సో వేళ్ళకి ఆయిల్ ఉందో లేదో తప్పకుండా చూసుకోండి. ఇలా గిన్నెలాగా ఒత్తుకుంటున్నాను అనమాట నేను. సో మొత్తం ఒక రౌండ్గా గిన్నె షేప్లో రావాలి. కింద బేస్ ఉండాలి, ఒక చిన్న ప్లేట్ లాగా కింద బేస్ ఉండి పైన గోడలు అలా రావాలన్నమాట. మనం దీపం పెడతాం కదా, సో అలాగనమాట. కింద బేస్ ఉండాలి, పైన ఇలా రావాలన్నమాట. దానికి నేను వేళ్ళతో ఇలా చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ నీట్గా చేయకపోయినా చాలా నీట్గా క్లియర్గా మోదకాల వీడియోలో చేశాను. ఆ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చెక్ చేయండి. సో ఇలాగా బొటన వేలు మధ్య వేలు వెనక పెట్టేసి చూపుడు వేలు పైన పెట్టి ఇలా ఒత్తుకోవాలన్నమాట. వీటికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదండి, చాలా తక్కువ గ్యాప్ ఉండాలి. చూసారా, మోదక చేసేటప్పుడు విరిగిపోయింది నా చేతికి ఆయిల్ లేకపోవడం వల్ల. సో మీరైతే ఆయిల్ ఉందో లేదో తప్పకుండా చూసుకోండి, లేకపోతే ఇవి ఇలా విరిగిపోతాయి అన్నమాట. మీరు ఇప్పుడు నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా చాలా నీట్గా తొందరగా వచ్చేస్తాయండి. మీరు ఆ వీడియో చూసారంటే నీట్గా వచ్చేస్తాయి. దీంట్లో ఏంటంటే కర్రీ నేను చేత్తో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్పూన్తో పెట్టారనుకోండి అన్ని గోడలకు సరిగ్గా అతుక్కో అనమాట, లోపల గిన్నె షేప్లో ఉంది కదా, అందుకని చేత్తో పెట్టాను. ఇప్పుడు మనం మూటలాగా ఇలా దగ్గరికి అనేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా కింద డిజైన్ పాడవకూడదు. ఒకవేళ కింద డిజైన్ పాడైనా కూడా ఏం చేయాలో అది కూడా చెప్తాను. సో ఇప్పుడైతే మెల్లగా మనము స్టఫ్ని ముందుకు తీసుకోవాలి. కొంచెం కూడా లోపల కర్రీ అనేది ఎక్కువైందనుకోండి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మంచి షేప్ రావాలంటే మనం ఇందాక కొంచెంగా కనిపిస్తున్నాయి కదా మీకు, అవే నీట్గా సర్దుకోండి. అప్పుడు మోమోస్ టైప్లో వచ్చేస్తాయి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైమే పడుతుంది. సో ఇలా మంచిగా ఒక వెల్లుల్లిపాయ షేప్లో, ఒక మూట షేప్లో వచ్చేసిన తర్వాత మనకు మోదక అనేది రెడీ అయిపోయిందనమాట. మోమోస్ రెడీ అయిపోయాయి అనమాట. మీరు మోమోస్ లాగా చేసుకోవాలంటే మైదా పిండి అయితే బాగా సాగుతుంది, కానీ ఇది రైస్తో చేసింది కాబట్టి ఈ షేప్లోనే వస్తాయన్నమాట. నేను ఇడ్లీ కుక్కరే వాడుతున్నానండి. చాలా తొందరగా నీట్గా రిస్క్ లేకుండా ఉడికిందా ఉడకలేదా అనే డౌట్ లేకుండా అయిపోతుంది. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకుని నేను మోమోస్ ఎలా పెట్టానంటే కింద ఒక ప్లేట్ పెట్టి పైన మోమోస్ పెట్టి మళ్ళీ మధ్యలో ఒక ఖాళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ పైన మోమోస్ పెట్టాను. ఎందుకంటే మోమోస్ పైన బరువు పడకూడదనే ఉద్దేశంతో ఇలా పెట్టాను అనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మోదకాలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇలాగా. కానీ ఈ మోమోస్ అనేవి రెడీ అయిపోయిన తర్వాత వెంటనే తీయకూడదు. కాసేపు ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే అప్పుడు వస్తాయి, లేకపోతే అతుక్కుని ఉంటాయి అన్నమాట దానికి అలాగే. సో కొంచెం సెట్ అవ్వనివ్వాలి ఒక 5 మినిట్స్ దాకా. ఈ మోమోస్ అయితే తీసి ప్లేట్లో నీట్గా సర్దాక ఇలా ఉన్నాయి. మన మోమోస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఇవి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చెప్పలేదు అనుకునేరు, తప్పకుండా వేడిగా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.